గంగమ్మ, తిరుపతమ్మ, కళావతి, క్రాంతికుమార్, సాయి కృష్ణ ఇవన్నీ కూడా నెల రోజుల వ్యవధిలో జరిగిన ఘటనలు. పోలీసుల టార్చర్ పెట్టడం వల్ల చనిపోయారా, పోలీసులు కొట్టడం వల్ల చనిపోయారా, లేకపోతే పోలీసుల పెట్టేటటువంటి టార్చర్కి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారా? ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. నెల రోజుల్లో వచ్చినవి, బయట పడ్డవి మాత్రమే ఇవి. సార్ అందుకే నేను ఏమంటున్నానంటే స్టేట్ ఇక్కడ క్రిమినల్ అంటున్నా నేను. అంటే డైరెక్ట్ గా అంత మాట అనకూడదు అనుకుంటున్నా, నాకు తెలీదు. లా పరిభాషలో మీరు అంటారేమో కానీ నాకు తెలియదు సార్. లీగల్ పరిభాషలో ఎగ్జిక్యూటివ్ లీగల్ టెర్మినాలజీ అనకూడదు కూడా నాకు తెలియదు. మీరు పెద్ద మాట వాడారేమో అనిపిస్తుంది నాకు. నో యాజ్ పర్ రూల్స్ ప్రకారము ఎవరైనా ఎగ్జిక్యూటివ్ అథారిటీ వైకేరియస్ లైబిలిటీస్ అంటారు దీంట్లో. ఆ లైబిలిటీస్ ని కూడా ఖచ్చితంగా మనము స్టేట్ కి తీసుకోవాలి. ఎందుకంటే హూ ఇస్ ద స్టేట్? స్టేట్ ఇస్ ద కస్టోడియన్ కదా ఇక్కడ. అవును, ఈ పోలీస్ ఆఫీసర్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఎవరి ఇది సాయి కృష్ణ మదర్ విజయలక్ష్మి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి కేసుగా నేను చూస్తున్నా. కాదు, మీరు అనేది వాస్తవమే, కానీ ఇక్కడ అక్యూజ్డ్ ఎవరిని పెట్టాలంటే స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ సో అని పెట్టాలి. ఇప్పుడు నన్ను అడిగితే ఎందుకంటున్నానంటే, నేను ఇప్పుడు ఒక కంపెనీ ఉంది సార్, ఆ కంపెనీలో డైరెక్టర్లు తప్పు చేస్తారు, ఓన్లీ డైరెక్టర్ల పేర్లు పెడతారా, కంపెనీ అండ్ డైరెక్టర్స్ అని పెడతారా? కంపెనీ డైరెక్టర్లు చిన్న ఎగ్జాంపుల్, కంపెనీ తర్వాత కంపెనీ కింద డైరెక్టర్లు అవునా? డైరెక్టర్లు అవును. ఇప్పుడు ఇక్కడ ముద్దాయి ఎవరు? ఫస్ట్ రాష్ట్రం. స్టేట్ ఈజ్ ద ముద్దాయి, స్టేట్ ఈజ్ ద క్రిమినల్ ఇక్కడ. ఎందుకు అంటున్నానంటే నువ్వు స్టేట్ పని చేయలేదు కదా. నీ స్టేట్ డ్యూటీస్ ఏంటి? ఇండివిజువల్ రైట్స్ ని, లా అండ్ ఆర్డర్ ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత నీది ఉన్నప్పుడు నువ్వు అది చేయకుండా నువ్వే క్రిమినల్ మారిపోయావు. రైట్. ఎందుకు రీజన్ చెప్తా నేను సార్. ఇక్కడ కానిస్టేబుల్ దగ్గర నుంచి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ వరకు, అంటే సిఇఓ ఎవరు ఇక్కడ? చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. లా అండ్ ఆర్డర్ ఎవరు కంట్రోల్లో ఉంది? చీఫ్ మినిస్టర్ కంట్రోల్లో ఉంది, అవునా? అవును. చీఫ్ మినిస్టర్ యొక్క డ్యూటీస్ ఏంటి? ఎవ్రీడే ఏం జరుగుతున్నాయి రాష్ట్రంలో, ఏంటి ఎగ్జిక్యూటివ్ లో జరుగుతున్నవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత. అందుకోసమే కదా మనం జీతం ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? వాళ్ళ గవర్నమెంట్ ఏమంటుంది? 24 గంటలు ఉంటే మా చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు పనిచేస్తున్నారు అన్నారు, అవునా? అవును. మరి 18 గంటలు పనిచేస్తున్నప్పుడు ఇవన్నీ రివ్యూ చేసినట్టే కదా వాళ్ళు. ఎవ్రీడే రివ్యూ జరుగుతున్నట్టే కదా. రివ్యూ జరుగుతున్నాయంటే లేదు సార్, డీజీపీకి తెలుసు. డీజీపీ ద్వారా రివ్యూ ఎవ్రీడే చీఫ్ మినిస్టర్ తెలుస్తుంది. మరి చీఫ్ మినిస్టర్ కూడా రివ్యూలో పాల్గొని ఉంటారు. మరి ఆయనకి తెలుసు. ఒక ఇన్ఫర్మేషన్ ని ఒమిషన్ చేసినప్పుడు స్టేట్ ని క్రిమినల్ కింద భావించాలా లేదా? ఇప్పుడు ప్రజలందరికీ సార్ ఆంధ్రప్రదేశ్ లో ఒక డౌట్ ఉంది సార్. ఈ రాష్ట్రంలో పోలీస్ వాళ్ళని నమ్మచ్చా నమ్మకూడదా? ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సేఫర్ సైడ్ గా కట్టెలు లాఠీలు వాళ్ళ ఇండ్లలో పెట్టుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఎవరు నిజమైన పోలీసులో, ఎవరు అబద్ధమైన పోలీసులో, అసలు పోలీసు వాళ్ళు ఇచ్చే నోటీస్ నిజమా? ఆ నోటీస్ ని మనం నమ్మాలా నమ్మకూడదా? నిజంగా పోలీస్ స్టేషన్ ఉందా? ఆ పోలీస్ స్టేషన్ లో పోలీసు వాళ్ళు నిజమైన పోలీసు వాళ్ళేనా? ఇవన్నీ డౌట్స్ ప్రజలకు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పోలీస్ స్టేషన్లు అన్ని కూడా నిజమైన రాష్ట్రం చేత ఏర్పాటు పడిన పోలీస్ స్టేషన్లేనా? అదే డీజీపీ ఆఫీసు, కమిషనరేట్ ఇవన్నీ కూడా రాష్ట్రం చేత ఏర్పాటు పడ్డాయా అని ప్రజలు భావిస్తున్నారు. ఎందుకు భావిస్తున్నారు? మీరందరూ వచ్చి మమ్మల్ని చంపేస్తున్నారు. మీరు నిజంగా ధగ్గీసా లేదా పోలీసా? పోలీసు అయితే మమ్మల్ని కాపాడతారు, ధగ్గీస్ అయితే మమ్మల్ని చంపేస్తారు. ఇప్పుడు పోలీసులు ఇక్కడ చంపేస్తున్నప్పుడు పోలీసు వాళ్ళని ఎట్లా కాపాడతారని ప్రజలు ఇప్పుడు నమ్మాలి. ఎందుకు ఇప్పుడు ప్రజలు తిరుగుబాటులోకి వచ్చేస్తున్నారు సార్. ఎవరైనా పోలీసు వాళ్ళు కనపడి ఏదైనా మాట్లాడితే వాళ్ళు రివర్స్ లోకి, సెల్ఫ్ డిఫెన్స్ లో తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. అంటే పోలీసు వాళ్ళ మీద నమ్మకం పోయింది, రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం పోయింది, గవర్నర్స్ మీద నమ్మకం పోయింది, గవర్నమెంట్ మీద నమ్మకం పోయింది. ఇప్పుడు ఇమీడియట్లీ గవర్నర్ గారు చేయాల్సిన పని ఏంటంటే, నా సిన్సియర్ అప్పీల్ ఆయనకి, ఆయన సుప్రీంకోర్టులో కూడా చేసి వచ్చాడు, ఆయనకు చాలా బాగా తెలుసు. ఇమీడియట్లీ రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం చాలా ఉంది, ఎమర్జెన్సీ చాలా ఉంది ఇక్కడ. ఎందుకు విధించట్లేదని నా క్వశ్చన్. అండ్ అపోజిషన్ పార్టీ కూడా దీని మీద ఎందుకు ప్రెస్ చేయట్లేదు? ఎందుకు దీని మీద అజిటేషన్ చేయట్లేదు? అసలు పార్టీ ఇలాంటి వాళ్ళు వెళ్ళి గవర్నర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి దానిపైన మాట్లాడిస్తే బాగుంటుందేమో. సార్ మాకంటే నేను ఓపెన్ గా చెప్తున్నాను, ఓటర్లు ఎవరైతే ఉన్నారో దయచేసి పోస్టల్ కార్డులో మీరందరూ 5 రూపాయలు పెట్టి పోస్టల్ కార్డులో అందరూ ఆయనకు రిక్వెస్ట్ పంపించండి, రాష్ట్రపతి పాలన పెట్టమని చెప్పి. 1 కోటి మంది జనాలు ఒకవేళ పోస్టల్ కార్డు పంపిస్తే గవర్నర్ ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం ఉంది. రేపటి నుంచి మొదలు పెట్టండి, 1 వీక్ లోపల 1 crore అవుతాయి.